ఢిల్లీ నేరుగా మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఢిల్లీ. ఈరోజు ఈ వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చిహ్నాలు, సింబల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి అయితే మీకు తెలియజేస్తున్నాను. అలాగే వాటి సైంటిఫిక్ నేమ్స్ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. మా వీడియోస్ నేరుగా మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. మరేంత ఆలస్యం టాపిక్లోకి అయితే దూకేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ లాంగ్వేజ్ మీకు అందరికీ తెలిసిందే తెలుగు, మనందరం మాట్లాడే భాష. అలాగే అడిషనల్ లాంగ్వేజ్, అదనంగా అధికారిక భాష ఉర్దూ అని చెప్పుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చిహ్నం పూర్ణ కుంభం లేదా పూర్ణ కలశం, రెండిట్లో ఏదైనా చెప్పుకోవచ్చు, రెండు ఒకటే. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గీతం మీకు అందరికీ తెలిసిందే, మా తెలుగు తల్లి మల్లెపువ్వు దండ. సాంగ్ లిరిక్స్ రాసిన వారు శంకరంబాడి సుందరాచారి. ఈయన రచించింది మా తెలుగు తల్లి మల్లెపువ్వు దండ. శంకరంబాడి సుందరాచారి గారు జన్మించింది 1914 ఆగస్టు 10న జన్మించారు. తిరుచనూరు, తిరుపతి, మద్రాసు, బ్రిటిష్ ఇండియా. ఈయనది తమిళ మూలం అయినప్పటికీ తెలుగు భాషలో భారతీయ రచయిత మరియు కవిగా మనం చెప్పుకోవచ్చు. 1977 ఏప్రిల్ 8న మరణించారు. జననం మరణం గుర్తుపెట్టుకోండి. మా తెలుగు తల్లి మల్లెపువ్వు దండ ఈ పాటని పాడిన వారు టంగుటూరి సూర్యకుమారి. ఈమె జన్మించింది నవంబర్ 13, 1925 జన్మించారు. రాజమండ్రి, మద్రాసు, బ్రిటిష్ ఇండియా, నేడు నవ్యాంధ్రప్రదేశ్గా చెప్పుకోవచ్చు. ఈమె 2005 ఏప్రిల్ 25న మరణించారు. జననం మరణం గుర్తుపెట్టుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పక్షి పేరు రోజ్ రింగ్డ్ పారాకీట్, అదేనండి ప్యారెట్, రామచిలుక. రామచిలుక శాస్త్రీయ నామం పెట్టాకుల క్రమేరి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పుష్పం పేరు ఫ్లవర్ నేమ్ జాస్మిన్, మల్లెపువ్వు. మల్లెపువ్వు యొక్క శాస్త్రీయ నామం పేరు జాస్మినం అఫీసినల్, సాధారణ మల్లెపువ్వు అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఫలం ఫ్రూట్ నేమ్ బంగినపల్లి మ్యాంగో, మామిడి పండు. మామిడి పండు శాస్త్రీయ నామం పేరు మాంగిఫెరా ఇండికా. బంగినపల్లి శాస్త్రీయ నామం పేరు మాంగిఫెరా ఇండికా. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వృక్షం చెట్టు వేప చెట్టు, నీమ్ ట్రీ, ఇంగ్లీష్లో నీమ్ ట్రీ అంటారు, వేప చెట్టు. వేప చెట్టు శాస్త్రీయ నామం పేరు నీమ్ ట్రీ, సైంటిఫిక్ నేమ్. వేప చెట్టు శాస్త్రీయ నామం పేరు అజాది రత్స ఇండికా. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జంతువు యానిమల్, క్షీరదం జంతువు, యానిమల్ నేమ్ కృష్ణ జింక, బ్లాక్ బక్, ఇంగ్లీష్లో బ్లాక్ బక్, కృష్ణ జింక, బ్లాక్ బక్. బ్లాక్ బక్ సైంటిఫిక్ నేమ్ కృష్ణ జింక, శాస్త్రీయ నామం పేరు యాంటీలోప్ సెర్వికాప్రా, యాంటీలోప్ సెర్వికాప్రా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క క్రీడ అంటే రాష్ట్రం యొక్క గేమ్ కబడ్డీ. కబడ్డీకి మరొక పేరు చెడుగుడు. ఈ ఆటలో గ్రూప్ సభ్యుల సంఖ్య 7. కబడ్డీ ఆటలో 7 ఆడుతారు. అలాగే రాష్ట్రం యొక్క జలచరం, జలచరం అంటే నీటిలో పెరుగుతాయి కదా, వాటిలో ముఖ్యమైనది డాల్ఫిన్. డాల్ఫిన్ యొక్క శాస్త్రీయ నామం సైంటిఫిక్ నేమ్ డెల్ఫినస్ డెల్ఫిస్. అలాగే రాష్ట్రం యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క నృత్యం డ్యాన్స్ మీకు అందరికీ తెలిసిందే, కూచిపూడి. కూచిపూడి ఎక్కడి నుండి తీసుకున్నారు అంటే కృష్ణా జిల్లా మొబ్బా మండలం కూచిపూడి గ్రామం నుండి దీనిని తీసుకున్నారు, క్లాసికల్ డ్యాన్స్. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క న్యూస్ ఛానల్, వార్తలు చూస్తాం కదా, న్యూస్ ఛానల్ అధికారికంగా న్యూస్ ఛానల్ నేమ్, వార్తా ఛానల్ పేరు డిడి సప్తగిరి, డిడి సప్తగిరి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క నినాదం సత్యమేవ జయతే సింబల్ని మీరు ఎక్కడ చూసుకున్న ప్రభుత్వ కార్యాలయాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా కలెక్టర్, అలాగే జిల్లా ఎస్పీ, మెజిస్ట్రేట్ ఆర్
ఎస్పీ కార్యాలయంలో, అలాగే ఎంఆర్ఓ, మీరు ఎక్కడ చూసుకున్న ప్రభుత్వ కార్యాలయాల్లో ఆఫీసులో సత్యమేవ జయతే అని ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రహదారి మీకు అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైవే 1 నుండి 240 వరకు అయితే ఉంటాయి నెంబర్స్ ఎక్కడ చూసుకున్నా మీకు. స్టేట్ హైవే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ APSH1 టు APSH240. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చిహ్నాల గురించి అయితే తెలియజేశాను. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ధన్యవాదాలు. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి. సైనింగ్ ఆఫ్. జై హింద్.